నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది కరెక్ట్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటుంటే తప్పు, తను చేసేది తప్పు అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే తీర్మానం ఇస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం అయితే నెలకొన్న పరిస్థితి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హాట్ టాపిక్, అంటే మామూలుగానే తను ఫస్ట్ నుంచి ఒక హాట్ టాపిక్, కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే మరీ హాట్ టాపిక్ అయిపోయారు. ఎక్కడ చూసినా తన గురించే మాట్లాడడం, అది ప్రచారమే అవ్వచ్చు, అది పోలీస్ శాఖనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మధ్యలో మాటల యుద్ధం జరుగుతుందని అనుకోవాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చాలా గొప్ప పని అంటున్నారు, కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాత్రం తను చేసేది తప్పు అని ఒక తీర్మానం ఇవ్వడం జరిగింది. అసలు ఈ అంశాన్ని మనం ఎలా చూడాలంటారు? మెయిన్గా ఈ విషయంలో రావడానికి కారణం, ఐఏఎస్లు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే అమ్మా, చాలామంది ఐఏఎస్తో సంబంధం లేని వాళ్ళు, ఐఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇండియన్ మిలిటరీ సర్వీసెస్ కానీ, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కానీ, ఎప్పుడు కూడా ఇది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఇది మొదలైందమ్మా. సో వాళ్ళకి కావాల్సిన అనుమాయులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వీళ్ళ గవర్నమెంట్ రాగానే డిప్యుటేషన్లో వచ్చేస్తారు, అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చేస్తారు. సో ప్లస్ అది కాకుండా ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమంది ఐపీఎస్లు కానీ, కొంతమంది ఐఏఎస్లు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒక కీ పొజిషన్లకు వచ్చేస్తారు. సో వీళ్ళ పని ఏంటంటే, సో జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా సరే అది ఒప్పే. సో ప్రతీదీ కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ ద వే చేస్తూ ఉంటారు. సో ఏ విషయాన్ని తీసుకున్నా కూడా, ఇప్పుడు ధనంజయ రెడ్డిని తీసుకోండి, అతను మొత్తం ఆయన ఒక సర్వాధికారిగా వ్యవహరిస్తున్నాడు. సో ఎంతమంది ఎన్ని వింగ్స్ ఉన్నా, ఎంతమంది దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నా కూడా, సో మొత్తం అన్ని శాఖల మీద కూడా, ఇప్పుడు ఏ విధంగా అయితే సకల శాఖ మంత్రిగా బిజ్జల గారు ఏ విధంగా అయితే అందరు మంత్రుల మీద స్వారీ చేస్తున్నాడు, ఈయన అధికారులందరి మీద స్వారీ చేస్తాడు. ఇంకొక అసలు దీంట్లో ఇంకా నీచమైంది ఏంటంటే అమ్మా, సో ఎవరు సర్వర్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పాస్వర్డ్స్ కూడా ఈయన తీసేసుకుని, సో ప్రతీది కూడా ఈయనే చేసేస్తూ ఉంటాడు. అంటే రేపొద్దున ఫ్యూచర్లో ఇప్పుడు మీరున్నారు, మీ పాస్వర్డ్ వేరు, మీ సిస్టమ్ వేరు, మీరు ఒక శాఖ అధిపతి, నేను ఒక శాఖ అధిపతి, నేను మీ పాస్వర్డ్ కూడా మీరు తీసేసుకుని సిస్టమ్స్కి అగెనెస్ట్ నేను కొన్ని అక్కడ బైపాస్ చేసేస్తూ ఉంటాను. కానీ రేపొద్దున్న ఇంకో గవర్నమెంట్ మారినప్పుడు, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, సో అక్కడ శిక్షకి ఎవరు అర్హులు? మీరే కదా. సో మిమ్మల్నే కదా అక్కడ సిస్టమ్ ప్రశ్నిస్తుంది, మీరే కదా అక్కడ బాధపడేది. సో ఈ విధంగా వీళ్ళు అంత విధంగా చేస్తున్నారు. సో అది వాళ్ళు మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు చెప్పింది అక్షర సత్యం. సో కేవలం బటన్ నొక్కుడితోటే అభివృద్ధి కాదు కదా. అభివృద్ధి అంటే ఏంటమ్మా? అభివృద్ధి అంటే ఏంటి? సంపదను సృష్టించాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ప్రజలకి యూత్కి వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాన్ని పెంచాలి, సో ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో ఇదంతా కూడా తీసుకుంటే ఇది డెవలప్మెంట్ అనేది. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి, లేకపోతే వివిధ శాఖల్ని తనఖా పెట్టి, తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి, నేను బటన్ నొక్కుతున్నాను, నేను 131 సార్లు బటన్ నొక్కాను, మీరు ఒక్కసారి నా గురించి నొక్కండి, నొక్కితేనే మళ్ళీ అభివృద్ధి అనేది ఇది పూలిష్ థింగ్. సో ఈవెన్ ఎటువంటి దీనికి ఒక క్వాలిఫికేషన్ అవసరంలా. దీనికి ఒక ఎమ్మెల్యే ఉండక్కలేదు, ఎంపీ అవసరం లేదు, మినిస్టర్ అవ్వలేదు, సీఎం అవ్వాలా. ఒక సాధారణ వ్యక్తి, ఒక 5వ తరగతి 6వ తరగతి చదువుకున్న వ్యక్తి కానీ, ఒక మూల కూర్చున్న ముసలమ్మను తీసుకొచ్చినా కూడా, అమ్మ ఈ విధంగా ఈ బటన్ నొక్కుతా కూర్చుంటే ఆవిడ కూడా నొక్కుతుంది. లేదు, ఒక చిన్న కుర్రవాడి చేతికి తీసుకొచ్చి ఒక డబ్బో దశకమో చేతిలో పెట్టి, బాబు వచ్చిన వాళ్ళందరికీ 100-200 పంచిపెట్టంటే ఆడు పంచిపెడతాడు. సో దీనికి ఒక సీఎం అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు. కేవలం వీళ్ళు జనాల్ని సోమరిపోతులుగా మార్చి, ఇప్పుడు కొన్ని నీడీ థింగ్స్ ఉన్నాయమ్మా, ఇప్పుడు చెయ్యాలి, కొన్ని పథకాలు చేయాలి, తప్పకుండా చేయాలి. అది ఎవరు? ఎటువంటి ఆధారం లేని వాళ్ళు, వయోభారం మీద పడిన వాళ్ళు, వాళ్ళందరికీ చెయ్యాలి. కొన్ని చేయవలసి తప్పకుండా చెయ్యాలి, పింఛన్లన్నా ఏదన్నా కూడా చెయ్యాలి. కానీ ఇంకా ప్రతిదాన్ని కూడా మేము ఓన్లీ డబ్బులతోటే మేనేజ్ చేస్తాం, 5 ఏళ్ళకి ఒకసారి మీరు జస్ట్ ఓట్లు వేస్తే చాలు, మీరు ఇంట్లో కూర్చుంటే చాలు అనే విధానం మాత్రం తప్పుది. సో నాయకుడు అన్నవాడు ఏం చేయాలంటే సంపద సృష్టించాలి, సంపద సృష్టించి వచ్చిన సంపద ద్వారా దాన్ని మనం కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేయాలి. కానీ ఓన్లీ అప్పులే చేస్తూ ఉంటే ఇప్పుడు అయిపోయిందమ్మా. హైకోర్టు తప్పించి సచివాలయం, ఇంక్లూడింగ్ సచివాలయం అన్నీ కూడా వీళ్ళు తాకట్టు పెట్టేశారు.
రేపొద్దున తాకట్టు పెట్టడానికి ఏం మిగిలినాయి? ఓన్లీ ప్రైవేట్ ఆస్తులే కదా, ప్రజల ఆస్తులే కదా. మీ ఇల్లు, మా ఇల్లు, మా పొలం, మీ పొలం, మీ ఇండస్ట్రీ, మా ఇండస్ట్రీ, ఇదే కదా మిగిలింది. రేపొద్దున అట్లన్నింటిని కూడా పెట్టేస్తాడు. ఎవరైతే ప్రజల భూములు ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పెట్టాలి అని చెప్పేసి, కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నట్టు మనకి సమాచారం ఉంది కదా సార్. ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే నిజంగా ఇప్పుడు వాళ్ళ దగ్గర పెడితే ఈ డాక్యుమెంట్స్ ని చూపెట్టి వాళ్ళు ఆ భూమిని అమ్మే అవకాశం ఉందంటారా? మరి 100% కదమ్మా. సిస్టంలో ఈవెన్ మీ పేరు కూడా మార్చేస్తారు. ఇప్పుడు ఆన్లైన్లో మీ పేరు కూడా మార్చేస్తారు. మీ దగ్గర ఏముంది? జిరాక్స్ కాపీ ఇస్తా అంటున్నారు. జిరాక్స్ కాపీ అనేది 4 గీచుకోవడానికి పనికి వస్తుందా? ఇప్పుడు మీరు ఒక బ్యాంకు ఏదైనా ఒక లోన్ అప్లై చేసినా, లేకపోతే ఏదైనా ఒక హౌసింగ్ లోన్ అప్లై చేసినా, లేకపోతే మీ పొలాన్ని ఏదైనా ఒక సొసైటీలో కుదవ పెట్టాలన్నా మీ ఒరిజినల్, మీ పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలి, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి, లింక్ డాక్యుమెంట్స్ కావాలి. ఇవన్నీ లేకుండా మీరు జిరాక్స్ తీసుకెళ్ళి నాకు ₹1,00,000 ఉండి, లేకపోతే 1,00,000 ఉండి, 2,00,000 ఉండి ఎవరిని ఇస్తారా? సాధారణంగా ఈవెన్ ఒక ప్రైవేట్ ఫైనాన్సర్ 10,000 కూడా ఇవ్వడు కదా మీకు. సో ఇది ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఇది. సో మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే తప్పకుండా జరిగేది ఇదే. అంటే ఇక్కడ చూస్తుంటే సార్, ఇప్పుడు కేవలం ప్రజలకి ఏం చెప్తున్నారంటే, నేను సింగిల్గా వస్తున్నాను, నన్ను ఒంటరిని చేశాను, నేను ఒక్కడనే వస్తున్నాను, ఈసారి నన్ను గెలిపించాను అని చెప్పేసి తను అడగడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్, నేను 99% అభివృద్ధి చేశాను. ఇంకొకటి ఏంటంటే 14 లక్షల కోట్లతోనే ఏపీని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా లేదంటారా? సింగిల్గా వస్తానంటే ఈయన బ్యాచులరా ఏంటి? ఆల్రెడీ పెళ్ళం ఉంది కదా, భార్య ఉంది కదా, 2 బిడ్డలు, 2 చక్కటి అమ్మాయిలు ఉన్నారు కదా. ఈయన సింగిల్ ఏంటి? ఈయన బ్యాచులర్ అనుకుంటున్నాడు ఏంటి? సో రెండోది, సింగిల్ అంటాడు, నేను ఒంటరివాడిని అయ్యాను. ఎవరు ఒంటరివాడు చేశాడు? తను చేసిన తప్పుదల వల్ల ఒంటరివాడు అయ్యాడు. ఇప్పుడు షర్మిల గారు ఈయన కోసం ఎంత కష్టపడిందమ్మా, ఎంత ప్రయత్నాలు చేసింది అధికారంలోకి రావడం కోసం. అన్న వదిలిన బాణం అని చెప్పి అన్న కోసం ఎంత కష్టపడింది. ఈయన జైల్లో ఉన్నంతసేపు ఊరు తిరిగి ఈయన కోసం ఎంత ఆవిడ శ్రమించింది. సో కనీసం తండ్రి గారి ఆస్తిలో నువ్వు సగభాగం ఇవ్వలేకపోయావు, ఆ అమ్మాయిని దుర్భాషలాడావు. ఈవెన్ ఈ రోజున కూడా అమ్మాయి ఒక క్యారెక్టర్ కూడా అసోసినేషన్ చేస్తూ ఉన్నావు నువ్వు. సో దానివల్ల వాళ్ళు దూరం అయ్యారు. సో సొంత చిన్నాయన్ని హత్య గావించబడ్డాడు. ఇంతవరకు హత్య చేసింది ఎవరో అన్నీ తెలిసి, అన్ని ఆధారాలు ఉండి కూడా నువ్వు కూడా పెట్టుకుని మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చి కూడా తిప్పుకుంటున్నావు నువ్వు. సో నీ చిన్నాయన కుటుంబం కూడా దూరం అయింది. ఇవన్నీ స్వయంకృత అపరాధాలు. నీ సొంత తల్లే ఈ రోజుని బతికితే చాలరా దేవుడు అని చెప్పి ఆవిడ శుభ్రంగా అమెరికా వెళ్ళిపోయింది మనోడి దగ్గరికి. ఏదో బతుకుంటే బలిసా కన్నా అమ్ముకుని బతకొచ్చు అనే రీతిలో ఆవిడ అటు వెళ్ళిపోయింది, నీ ప్రెషర్స్ భరించలేక. నువ్వు మళ్ళీ ఉండి ఎటువంటి ప్రయత్నం చేస్తావు అని చెప్పి. సో మొన్న కోడికత్తి సీను డ్రామా రక్తి కట్టలేదని చెప్పి బాబాయ్ హత్యతో రక్తి కట్టించావు, ప్రజల్ని మభ్యపెట్టావు, మోసగించావు, ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చావు. మళ్ళీ ఇప్పుడు గుళకరాయితో హత్యా ప్రయత్నం అంటున్నావు రేపు పొద్దున్న. సో కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి మాటలు, పిచ్చి పనులు. ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు? ఏమైంది? ఒక రోడ్డు వేసారా? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారా? అసలు ప్రజల యొక్క ఒక మెగా డిఎస్సి అన్నావు, చేసావా? లేదు. పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నావు, పోలవరం పూర్తి చేసావా? 2022 కల్లా నేను పోలవరం పూర్తి చేస్తానన్నాడు, ఏదీ చేయలేదు. ఏదీ చేయకుండా ఈ మనిషి ఎలా విశ్వసించేది మనం? అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాదంటారా? రాదు, రాకూడదనే కోరుకుంటున్నాను నేను. వస్తే మాత్రం ఇంకా ఆంధ్ర ఇండియా మ్యాప్లో ముఖ చిత్రంలో ఆంధ్ర అనేది కనపడదు. ఎవడో కూడా ముఖం చూడు. ఒక ఇన్వెస్టర్ రాడు, ఒక వ్యాపారం చేయడానికి కానీ, లేకపోతే ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఇండస్ట్రీ కానీ ఎవ్వరు కూడా రారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.